సో పెద్ద మూవీ వస్తుంది కదా, ఎలాంటి ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి? ఇప్పుడు మాత్రం ఫ్యాన్స్ చాలా చాలా హ్యాపీగా ఉన్నారు. టికెట్ 600 పెట్టినా కూడా 1000 పెట్టినా సరే మేము కంపల్సరీ రామ్ చరణ్ సినిమాకి వెళ్ళని చెప్పి వెయిటింగ్ చేస్తున్నారు. కంపల్సరీ వాళ్ళ ఫ్యాన్స్ ఊపుతోనే జాన్వీ కపూర్ కోసమైన సినిమా థియేటర్ పోయి టికెట్ 1000 రూపాయలు సరే మేము చూస్తామన్న చాలా మంది వెయిటింగ్ చేస్తున్నారు రామ్ చరణ్ కోసం. మరి చాలా మంది మాత్రం మరి 600 ఏంట్రా బాబు ఎవరు చూస్తాడు ఈ సినిమా అంటున్నారు. వాళ్ళ గురించి ఏం చెప్తారు అన్న? ఒకసారి సినిమా వాళ్ళు ఒకసారి చూస్తే 600 పోయినా కూడా తెలుస్తుంది కదా. రామ్ చరణ్ ఎన్నోసార్లు చెప్పాడు, కష్టపడ్డాం, చేసాం, సినిమా మీకోసమే తీసాం, మీ అభిమానులు ఉంటే మేము ఇంకా సినిమాలు చేస్తామని చెప్పాడు కదా. సినిమా చూడండి రా బాయ్, ఒక్కసారి ఏముంది, మహా అయితే ఒక ముందు షాప్కి వెళ్ళి క్వార్టర్ కొట్టినంత మాత్రం లేదు సినిమా రేటు కదా. ఒకసారి వెళ్ళి చూడండి, వెళ్ళి షాప్లోకి వెళ్ళి 2 క్వార్టర్ వేసి ముందు కూర్చొని ఉంటారు. ఒకసారి చూడాలి కదా. సినిమా చూసిన తర్వాత ఎప్పుడైనా సరే సినిమా చూడకుండా నెగిటివ్గా మాట్లాడుతురా బాయ్. నెగిటివ్గా మాట్లాడితే మాత్రం చించి పడేస్తారు చెప్తున్నా. సినిమా చూసి మాట్లాడండి మీరు ఫస్ట్, అర్థమైందా? అదే అంటే ఇక్కడ మాత్రం పుష్ప 2కి ఇంకా ఎక్కువ రేట్స్ ఉండే, 1100 వరకు ఉండే టికెట్స్. అప్పుడు జనాలు మాత్రం భారీగా వెళ్ళారు. బట్ 600 అంటే కూడా ఎందుకు వెళ్ళట్లేదని అంటే ఇప్పుడు ఫస్ట్ ఈ రోజు ప్రీమియర్ షో పడుతుంది కదా, ఆల్మోస్ట్ తెలిసిపోతుంది నైట్ సినిమా ఎట్లా ఉంది ఏంటి, అసలు రామ్ చరణ్ ఎంత కష్టపడ్డాడు, ఆ సాంగ్స్ ఎలా ఉన్నాయని చెప్పి మొత్తం అర్థమైపోద్ది. ఇప్పుడు 10 మంది ఒకరు చాలా మంది థియేటర్ సినిమా చూస్తారు, అరే మస్తు ఉందిరా రామ్ చరణ్ ఏం చేశాడు రా, ఫైటింగ్ ఏంట్రా, డాన్స్ ఏంట్రా, జానీ కపూర్ మామూలుగా లేదురా, చించి పడేసిందిరా, తిప్పుతుంటే మాత్రం ఫ్యాన్స్ గుండెలు టప్పు టప్పు అన్నారని చెప్పి వాగుతూనే ఉంటారు కదా, యూత్ అంతా మాట్లాడుకుంటూ ఉంటారు కదా. ఏముంది ఇంకా ఇంట్రెస్ట్ పుడుతుంది అలా అని చెప్పి దీనమ్మ పోతే పోయింది 600 కాబట్టి 1000 రూపాయలు పెట్టి పోతారు అని చెప్పి ఇంట్రెస్ట్ వస్తుంది జనాలకి. ఎట్లయినా సరే ఒకసారి చూసిన తర్వాత యూత్కి ఇంట్రెస్ట్ రావాలంటే ఒకనోడు చూసి ఇంకోటి చెప్తేనే ఆ సినిమా అనేది లెగుస్తుంది. అలా అని చెప్పి ఒకసారి ఎట్లా ఎందుకన్నా మనం ఏ హీరోయిన్ తక్కువ చేసి మాట్లాడకూడదు. ఏ హీరోయిన్, ఏ డైరెక్టర్ అయినా, ఏ హీరోయిన్ అయినా కష్టపడి సినిమా హిట్ అవ్వాలని కోరుకుంటారు కదా. అది పుష్ప ఎంత టికెట్లు బద్దలైనా సరే ఏ హీరోయిన్ ఒకసారి సినిమా చూడండి, ఈరోజు సినిమా తెలిసిపోతుంది. బాగుంది అనుకుంటే 1000 రూపాయలు పెట్టాలండి. ఇంకా మహా అయితే ఇంకో 1500 ఎవరితో పాటు వెళ్ళండి రా, ఇంకా మస్తు ఉంటుంది అంట. 2 హీరోయిన్లు అంట, చిన్నదో వైపు పెద్దదో వైపు. రామ్ చరణ్ చించి పడేసండి. ఆల్ ద బెస్ట్ రామ్ చరణ్ టీం అందరికి. సో ఈరోజు పెద్ద సినిమా ప్రీమియర్స్ రేపు రిలీజ్ ఉంది. అయితే సినిమా పైన మీరు ఎట్లా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నారు? సినిమా మాత్రం ఆ పెద్ద అనే పేరు కంటే మహా గొప్ప విజయం సాధిస్తుంది ఖచ్చితంగా. కాకపోతే చిన్న ఒక సాధారణ జనాలు కూడా చూడాలని ఆకాంక్ష ఉంటుంది. మినిమం రేటు ఒకప్పుడు 300, 250 ఉండే, ఇప్పుడు అది ఏకంగా 600 చేసేవారికే 600 రూపాయల అనే ఆలోచన చేసి జనాలు కొంచెం వెనక ముందు అవుతున్నారన్న. అంత రేట్లు అనేది ఎంత సినిమా పెద్ద సినిమా అయినా సరే, పేరు పెద్ద అయినా సరే, కానీ ధర మాత్రం అంత పెద్దగా పెడితే మాత్రం ఇబ్బంది అన్న ఎవరికైనా. దీనికంటే ఎక్కువ పెట్టారు కదా 900. పుష్ప అనేది అది ఒక బ్రాండ్, ఒక ఫస్ట్ బ్రాండ్ అయిపోయింది. పుష్పకు మామూలుగా 5000 పెట్టినా పుష్ప అనే టైప్లో తగ్గేదిలే అన్నట్టు పోతున్నారు వాళ్ళు. పుష్ప అనేది పేరెంత పైసా కాదు, తగ్గేదిలే. 5000 ఉండని అంటే ఏదైనా కూడా సినిమా కదన్నా కదన్నా, ఎవరైనా కూడా హీరోలే, ఏదైనా కూడా సినిమానే. మీరు అన్నప్పుడు అన్ని సినిమాలకు వర్తించాలి, ఒక సినిమాకి తక్కువ, ఒక సినిమాకి ఎక్కువ ఉండదు కదా. మరి వీళ్ళు కూడా ఆలోచన చేయాలి. ఎందుకంటే టికెట్లు థియేటర్ ధరలు పెంచినప్పుడు వాళ్ళు కూడా డిస్ట్రిబ్యూటర్లు కూడా ఆలోచన చేయాలి. ఏ సినిమాకు ఎట్లా అంటే ఒక సినిమాకు ఒకలాగా పెంచి ఇంకో సినిమాకు ఇంకోలాగా పెంచి, అంటే హీరోను రికార్డును కొంచెం తగ్గించేలాగా ఇంకో హీరోను పెంచేలాగా అనేది కూడా ఇక్కడ వైఖరి కనపడుతుంది ఆల్మోస్ట్. ఇప్పుడు మామూలు 1000 రూపాయలు 1500 పుష్పకు పెట్టిరు, ఆల్మోస్ట్ 3000 దాకా పెట్టిరు. మరి ఈ సినిమా కూడా అదే విధంగా పెట్టాలనే ఆలోచన మరి ఎందుకు రాలేదు? అంటే రామ్ చరణ్ని రికార్డు పరంగా అనగదొక్కడానికి, లేకుంటే అసలు రికార్డే సాధించకుండా రామ్ చరణ్ని ఈ పెద్ద సినిమాతోని పేరు పెద్ద సినిమా ఫ్లాప్ అనే టైప్లో వీళ్ళు తీసుకెళ్తున్నారు అనుమానాలు కూడా చాలా ఉన్నాయి అన్న. ఇప్పుడు వచ్చినటువంటి సాంగ్స్ కానీ, ట్రైలర్ కానీ, టీజర్ కానీ, గ్లిమ్స్ కానీ అన్నీ చూసారు కదా మీరు. ఓకే, అయితే సినిమాలో కంటెంట్ ఉంది అని అనుకుంటున్నారా లేదనుకుంటున్నారా మీరు? కనపడుతూనే ఉంది కదా కంటెంట్. రామ్ చరణ్ ఎంత కష్టపడ్డాడు అసలు, ఆ సాంగ్స్ కోసం ఎంత కష్టపడ్డాడు. అది మల్ల యోధుల్లాగా ఒక పోరాటం చేసే ఒక ఫైటింగ్ సీన్లు కానీ, ఆయన ఎంత కష్టపడి ఎంత బాడీ పెంచి ఎంత దెబ్బ తగిలించుకొని చెయ్యి కూడా ఫ్రాక్చర్ అయ్యి కూడా దానికి ఒక సర్జరీ చేయించిన పరిస్థితి కూడా వచ్చింది. మొన్న అన్నాడు, నేను మీకోసం సినిమాలు ఎందుకు చేయాలనే ఒక బాధ ఎందుకు వచ్చిందంటే, ఇప్పుడు ఆయన అంత కష్టపడుతున్నప్పుడు దాని ఫలితం ఎలా ఉండాలి, సక్సెస్ అని ఎలా ఉండాలి, అంత ఖర్చు పెట్టినప్పుడు ఆయన కూడా కొంచెం కష్టపడు కానీ కొంచెం ఫలితం ఆశించి మరి ఇంకా వేరే సినిమా కష్టపడాలి కదా. గాయాలు పాలు చేసుకొని దెబ్బలు తిని ఇబ్బంది పడి పడి లేవాలంటే ఏ హీరోకైనా కష్టమే. 10 రూపాయలు వస్తున్నాయంటే ఇంకో సినిమా పెట్టి మళ్ళీ మనల్ని కొంచెం తృప్తి పడటానికి హీరో ఉంటాడు. హీరో స్థాయికి వెళ్ళాలి, కానీ హీరోను మనం కింద పరుస్తుంటే అది ఏ విధంగా ఉంటుంది అన్న? ఇప్పుడు ఇందాక మీరు ఒక మాట అన్నారు, పుష్ప సినిమాతో పోల్చారు, అదంటే ఒక బ్రాండ్ దానికి పెంచుతారు అని చెప్పేసి. సో ఇప్పుడు ఈ కంటెంట్ ప్రకారం కానీ, టికెట్స్ రేట్స్ కానీ చూస్తూ ఉంటే పుష్ప 2ని ఈ సినిమా అందుకుంటుంది అనుకుంటున్నారా? పెద్ద సినిమా కష్టం అండి. ఈ రేట్లు ఉంటే సినిమా ఏ సినిమా అందుకోదు.
పుష్ప రేట్లనే 1500 3000 బ్లాక్లు 5000 అమ్మిరండి. మరి అటువంటిది 600 పెట్టారు. 600 పెట్టినా కూడా సాధారణ జనాలు పోవడానికి కూడా ఇష్టపడతలేరు. 600 అని ఆలోచిస్తారు. మరి మామూలుగా సినిమా పుష్ప సినిమాకి ఆ యొక్క వాళ్ళు ఎలివేషన్ కానీ వాళ్ళు చూపించడం కానీ ఆ దర్శకత్వం కానీ ప్రతి ఒక్కరు కూడా వాళ్ళు ప్రజలకు ఎంత చేరువ చేసారో అలా ఈ చిన్న పోరానికి కూడా ఆ సినిమా పుష్ప అంటే బ్రాండ్ తగ్గేదిలే అనే టైప్లో తీసుకెళ్ళారు. పెద్ద కూడా ఆ విధంగా తీసుకెళ్ళే మూమెంట్ చేసారు. కానీ మరి ఎందుకు ఆ ధరల విషయంలో మరి ఇక్కడ తగ్గారో మనకు అర్థం తెలియదు. మరి ప్రీమియర్ షోకి 600 టికెట్ అంటే పాపము చాలామంది ఇప్పుడు అభిమానులు ఉంటారమ్మా. ఆ అభిమానులు ఏమని చెప్తున్నారంటే టికెట్ రేటు తగ్గిస్తే బాగుంటుంది కదా మా లాంటి పేదవాళ్ళ కోసం అని చెప్పేసి అంటున్నారు. 600 కాకుండా ఒక 300 పెడితే బాగుంటుంది. ఏంటంటే సడన్గా ఇంతంటే ఇప్పుడు 10 మంది పోతే ఎంత ఉంటుంది? 6000. ఒక్కొక్క ఫ్యామిలీ పోయి చూడాలంటే 6000 5000 పెట్టుకొని పోవాలి. ఆ పరిస్థితులు ఎక్కడున్నాయి చెప్పు ఇప్పుడు? అంత ఘోరంగా అంత అన్యాయంగా పెడితే మేమందరం ఇన్ని రోజులకి 3 నెలల నుంచి 3 months నుంచి పెద్ద మూవీ పాపము పోస్ట్పోన్ అవుతూ వచ్చింది. ఎందుకంటే ఇప్పుడు సడన్గా రేపే రిలీజ్, ఈరోజు ప్రీమియర్ షో కదా, రేపే రిలీజ్ కాబట్టి ఈరోజు ప్రీమియర్ షో పెడతారో లేదో కూడా డౌట్ ఉండింది. పెట్టారు. దానికి తోడు హ్యాపీగా చాలామంది ఇంకా సంబరాలు జరుపుకుంటున్నారు. అబ్బా చూడాలి థియేటర్లో మామూలుగా లేదు. మన ఎవరు రామ్ చరణ్ గారి డ్యాన్స్ కానీ అద్దిరిపోయిందని చెప్పేసి పాటలు ఇర్రగా తీసాడంట. దాంట్లో మామూలుగా ఇరగా తీయలేదు. సౌండ్ బాక్సులు బద్దలు అవుతాయి అని చెప్పేసి నేను కూడా చెప్తూ వస్తున్నాను. బద్దలు అవ్వాలి. ఎట్లా బద్దలు అవ్వాలంటే మీ చెవులో అందరి చెవుల కంటే ఆ బాక్సులు కూడా అక్కడ థియేటర్లో అక్కడ సౌండ్ బాక్సులు ఉంటాయి కదా, అది కూడా బద్దలు అవుతాయి. మీరు చూస్తుండండి, నేనేం చెప్పాను పిక్ చేసుకోండి. అయితే ఇంత రేటు పెడితే ఎలా? ఇప్పుడు పుష్ప టైంలో 1000 రూపాయలు 1100 పెట్టినప్పుడు చాలా మంది వెళ్ళారు కదా, మరి ఇప్పుడు 600 ఎక్కువ అవుతుందా? చూడమ్మా, ఇప్పుడు 600 ఏమి ఎక్కువ కాదు. నేను ఎందుకు 600 ఎక్కువ అని చెప్తున్నా అంటే, ఇప్పుడు కొంతమంది ఇక్కడ ఏమనుకున్నారు, 600 టికెట్ 600 1000 రూపాయలు అట్లా పెడితే 500 పెడితే మేము ఎలా చూడాలి, ఫస్ట్ షోనే చూడాలని చాలామంది అనుకుంటూ ఉంటారు కదా, మేము కూడా అభిమానులమే కదా అని చెప్పేసి చాలామంది అనుకుంటున్నారు. దానికి తోడు వాళ్ళు ఏంటంటే కొంచెం తగ్గిస్తే బాగుంటుంది అనుకున్నారు. కానీ పుష్ప 2 సినిమాకి ఎంత టికెట్ రేట్ పెట్టినా చూశారు. పుష్ప 2 సినిమాకి ఎట్లుండింది? ఓ రేంజ్లో ఉండింది. కానీ కరెక్టేలే. కానీ ఇప్పుడు అది కూడా అనుకుంటున్నారు, పుష్ప 2 సినిమా ఇట్లా పెట్టినప్పుడు చూశారు, ఇది పెడితే చూడలేరా అని చెప్పేసి చెప్తున్నారు. కానీ ఏంటంటే వాళ్ళు పెట్టిన బడ్జెట్ వాళ్ళు రావాలి కదా, లాభం ఏమన్నా రావాలి కదా, ఇన్ని రోజులు కష్టపడినందుకు. అయితే నాకు ఒక్కటి, ఎంతన్నా పెట్టని 600 పెట్టినా చూడాల్సిందే, 1000 రూపాయలు పెట్టినా చూడాల్సిందే, 2000 పెట్టినా చూడాల్సిందే. ప్రీమియర్ సినిమా వాళ్ళు తగ్గిస్తారా? తగ్గించని లేదు అంటే ఎంత పెట్టినా అంత చూడాల్సిందే. ఎంతైనా ఉన్నా కానీ చూడక మానట్లేదు కదా, ప్రతి ఒక్కరు చూస్తున్నారుగా, మూవీ చూస్తారు తప్పకుండా. సో మరి కలెక్షన్స్ ఎలా ఉండొచ్చు అంటారు? కలెక్షన్స్ పరంగా అంటే ఇంకా మీరు కూడా పుష్ప 2 రీచ్ అవుతుందా అంటే వీళ్ళు కలెక్షన్స్ వైజ్గా కంపారిజన్ చేస్తున్నారు అన్నమాట. ఎవరితో? రామ్ చరణ్ ని బన్నీతో కంపారిజన్ చేస్తూ ఉన్నారు. అంటే ఇప్పుడు పుష్ప 2తో కంపేర్ చేస్తున్నారు. అంటే అంత కలెక్షన్స్ కొట్టదు అని చెప్పి చెప్తా ఉన్నారు. కొట్టదు అని చెప్పి నేను కూడా కొట్టదనే చెప్తున్నాను. కానీ ఎందుకంటే నేను కూడా పుష్ప 2 బాహుబలి 2 రీచ్ అవ్వదని నేను చెప్పుకుంటూనే వస్తున్నాను. ఏంటంటే పెట్టిన డబ్బుతో అక్కడికక్కడ వాళ్ళకి లాభం వస్తే చాలు. ఈ పుష్ప 2 బ్రేక్ చేయడము, ఈ బాహుబలి 2 బ్రేక్ చేయడం అనేది కష్టం. అంటే ఎందుకు ఈ కంపారిజన్ ఎందుకు పెడుతున్నారు అసలు? ఎందుకంటే ఆ సినిమా ఇన్ని రోజులు కష్టపడి తీశారు, చాలా డబ్బు ఖర్చు పెట్టారు. పాపం రామ్ చరణ్ గారు కూడా దెబ్బలు తగిలిచ్చి బాగా యాక్ట్ చేశారు. దానికి పెట్టినందుకు ఏదన్నా ఎక్స్పెక్టేషన్ పెడుతున్నారు. దీంట్లో మళ్ళీ మీకు ఇంకా చాలా చెప్పుకోవాలి. చాలా పెద్ద పెద్ద యాక్టర్స్ ఉన్నారు. నాకు నచ్చిన హీరో మన బెంగళూరు హీరో శివరాజ్ కుమార్ ఉన్నాడు. దాంట్లో ఒక రోల్ చేశాడు. కానీ వీళ్ళందరినీ పెద్ద పెద్ద వాళ్ళని పెట్టారు కాబట్టి సినిమా హిట్ అవ్వాలి, బంపర్ హిట్ అవ్వాలని కోరుకోండి అయ్యా, నవ్వకండి అయ్యా, దయచేసి ప్లీజ్ మీకు దండం పెడతాను. కానీ పుష్ప 2 బాహుబలి 2 రీచ్ అవ్వదయ్యా, వాళ్ళు పెట్టిన డబ్బులు వస్తాయ్యా. హైప్ ఇస్తున్నారు. నేను కూడా కోరుకునేది ఏంటంటే
దాటిపోవాలని కూడా కోరుకుంటున్నా. చూశారు కదా, ఆ పుష్ప 2 దాటినా మనకు నష్టం లేదు. కానీ నేను మొన్నటిదాకా ఒక ఆర్సీబీ గురించి చెప్పాను, ఓ రేంజ్లో ఆడింది. ఈ సినిమా గురించి కూడా చెప్తున్నాను, ఆడాలి, బంపర్ హిట్ అవ్వాలని చెప్పేసి. అవి 2 సినిమాలు బాహుబలి పుష్ప 2 2 రీచ్ అయినా దాటిపోయినా కానీ మనకు నష్టం లేదు. అంతంత ప్రైజెస్ పెడితే ప్రీమియర్స్కి చాలా క్రేజ్ ఉంది, వినో. బట్ స్టిల్ అంత ప్రైస్ పెట్టడం అని అయితే కరెక్ట్ కాదు. ఎందుకంటే లేని వాళ్ళు చూడాలి, అందరు చూడాలి. ఉన్నవాళ్ళు 600 ఏం కర్మ, 6000 పెట్టి కూడా వెళ్ళే వాళ్ళు ఉన్నారు. బట్ ఇప్పుడు నేను వెళ్ళాలనుకుంటున్నా, ఎందుకంటే నాకు యూట్యూబ్ ఛానల్ ఉంది, కంటెంట్ కోసం ఐ హ్యావ్ టు గో. కానీ నేను నేను ఎంత 600, ఇప్పుడు మిడిల్ క్లాస్ పర్సన్, నేను 600 పెడితే నాకు 1 వీక్కి సంబంధించిన యాక్సెసరీస్ వస్తాయి కదా. సో నా బాధ అది. సో గైస్, నేను చెప్పేది ఏంటంటే, పెట్టండి, పర్లేదు. మీరు పెట్టిన ఇన్వెస్ట్మెంట్ మా మీద తీయాలనుకోవడం మాత్రం ఇట్స్ వెరీ రాంగ్. పెద్ద మీద చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. ఇప్పుడు ఇంత టికెట్ పెట్టి నేను చూడగలుగుతానా అనేసి ఒక క్వశ్చన్ మార్క్ కూడా ఉంది. బట్ నా దగ్గర ఒక ఆప్షన్ ఉంది, ఫోన్ పట్టుకొని వీడియోలు తీసినట్టు పోయి అక్కడ కూర్చుంటే వాళ్ళే పంపిస్తారు నన్ను లోపలికి. అప్పుడు సగం నుంచి అయినా చూస్తా, టికెట్ తప్పుతుంది కదా. సో అంటే ఇప్పుడు పుష్ప టైంలోని 1100 పెట్టిన సామాన్య ప్రజలు ఏంటి, నార్మల్గా ఫ్యాన్స్, సామాన్య ప్రజలు అందరూ వెళ్ళారు కదా. మరి ఇప్పుడు 600 కదా అని అంటున్నారు కొంతమంది, దానికి మీరేమంటారు? 600 అయినా మ్యాటరే. మీరు ప్రీమియర్స్ ఒక 400-300 పెట్టి, నార్మల్ టికెట్స్ ఉన్నాయి, ఒప్పుకుంటా నేను. గోల్డ్, సిల్వర్ ఇట్లుంటాయి కదా, ఉన్నాయి. బట్ ప్రీమియర్స్ అంత వద్దు, ఎందుకంటే మూవీ ఏం అర్థం కదా. ఆ రోజు అరుపులు, కేకలు అవే ఉంటాయి. సో అవి అర్థం కాదు బేసిక్గా. అందుకే నేను చెప్పుకొచ్చేది ఏంటంటే, కొంచెం ప్రీమియర్స్ రోజు తక్కువ చేసి మిగతా రోజు 300 వాట్ ఎవర్ మీరు పెట్టుకున్న ప్రైజెస్ పెట్టుకోవచ్చు. అవును, పుష్ప 2కి 1200 అంత పెట్టి కూడా పోయినారు. బట్ ఎండ్ ఆఫ్ ది డే ఒక ప్రాణం అయితే పోయింది అక్కడ. ఆ విలువ కట్టలేని ప్రాణం కదా. సో అంతంత టికెట్స్ వద్దు అని చెప్పి నా ఒపీనియన్. సో టికెట్స్ వల్లనే ఇంత ఇష్యూ అయింది పెద్ద మీద. అంటే ఇష్యూ కాదు, అంటే పోస్ట్పోన్ అవ్వకుండా వస్తుంది కదా. సో అందుకు కొంచెం బాక్స్ ఆఫీస్లో సంపాదించుకోరయ్యా, కానీ మా మీదే శ్రద్ధ కొర్రీ. సో కలెక్షన్లో ఎలా ఉండొచ్చు అంటారు మరి? నో ఎస్టిమేషన్, బికాజ్ అది ఓవర్ అయిపోతుంది. ఇంకా నో ఎస్టిమేషన్. ఎంత వెళ్ళినా వీఆర్ హ్యాపీ, బికాజ్ నేను మెగా ఫ్యామిలీకి అభిమానిని. 100 CR ఫస్ట్ డే, 100 కోట్లు. ఎందుకంటే రెప్యుటేషన్ అట్లాంటిది కదా.